అన్నింటికి పెట్టే సాంప్రదాయం ఉన్న మన దేశంలో కేవలం ఒకే ఒక్క మహారాజు పేరు మీద ఇప్పటికీ రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు ఉన్నాయి. భారత జాతి సగర్వంగా చెప్పుకున్న ఈ వీరుడి పేరు వింటే నేటికి కూడా యువత రక్తంలో ఉత్సాహం ఏరులై పారుతుంది. భారతదేశ చరిత్రలోనే ఏ మహారాజుకి లేనని విగ్రహాలు ఇప్పటికీ ఈ గొప్ప వీరుడిగా ఉన్నాయి. ఈ వీరుణ్ణి ఒక రాజుగా మాత్రమే కాదు, ఒక దేవునిగా కూడా ప్రజలందరూ పూజిస్తుంటారు. ఆయనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ గారి జీవిత కథను, వారి జీవితంలో జరిగిన అన్ని విషయాల్లో మీకు తెలియజేస్తున్నాను. ఎలా ఈ స్థాయికి ఎదిగి ప్రజల గుండెల్లో నేటికి నిలిచిపోయారో ఆయన జీవిత కథ వింటే మీకు అర్థమైపోతుంది. ఈ గొప్ప మహారాజు గారి జీవిత చరిత్ర చాలా ఇన్స్పైర్గా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు చూడాలని కోరుతున్నాను. నన్ను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ కొరకు మీ ముందుకు తీసుకొచ్చేందుకు మీ యొక్క సపోర్ట్ నాకు జస్ట్ లైక్ చేస్తే సరిపోతుంది. సో ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 16వ శతాబ్దం మహారాష్ట్ర గడ్డ పూణే జిల్లాలోని జున్నార్ దగ్గర శివనేరి కోట 1630 ఫిబ్రవరి 19 ఒక చరిత్ర పుట్టినరోజు. శివాజీ రాజా భోస్లే జిజియాబాయ్ ఈ దంపతులు జన్మించిన బాలుడే భవిష్యత్తులో భారత చరిత్ర నిలిచిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. జిజియాబాయి గారికి ముందుగా పుట్టిన సంతానం నిలబడలేదు. అందుకే ఆమె ఆరాధ్య దేవత శివాయి దేవి పేరును తన కుమారునికి పెట్టింది. అలా శివాజీ అనే పేరు జన్మించింది. శివాజీకి మొదటి గురువు తల్లి జిజియాబాయి. ఆమె నేర్పింది కేవలం విద్య కాదు, ధర్మం, ధైర్యం, ప్రజలంటే ప్రేమ, అన్యాయం ముందు తల వంచకూడదని రాజనీతి, సైనిక వ్యూహాలు చిన్న వయసులోనే నేర్చుకున్నాడు. కానీ పరిస్థితులు మారాయి. షహాజీ మొఘలులు ఆదిల్షాల కుట్రలతో ఓడిపోయి పూణేని వదిలి బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళిపోతాను, కానీ నా భూమిని పరాయి వాళ్ళ చేతిలో పెట్టను. పూణే బాధ్యతలను జిజియాబాయి గారికి అప్పగించి షహాజీ వెళ్ళిపోయాడు. అక్కడే తండ్రికి దూరంగా పెరిగిన శివాజీ గుండెలో ఒక లక్ష్యం, స్వరాజ్యం పుట్టింది. స్వరాజ్యంలోనే బీజాపూర్ సుల్తాన్లపై తన మొదటి యుద్ధాన్ని ప్రకటించాడు. కొండకోటలు ఒక్కొక్కటిగా శివాజీ చేతుల్లోకి వచ్చాయి. 3 సంవత్సరాల్లోనే పూణే ప్రాంతం మొత్తం తన ఆధీనంలో తీసుకున్నాడు. అది చూసిన బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షా తట్టుకోలేకపోయాడు. ముందుగా శివాజీ తండ్రిని బంధించాడు, తర్వాత సైన్యాలను పంపించాడు. కానీ శివాజీ అన్నదమ్ములు అన్ని కుట్రలను తిప్పికొట్టారు. ఆఖరికి భయంకర యోధుడిగా పేరున్న అఫ్జల్ ఖాన్ను శివాజీపైకి పంపించాడు. శివాజీతో యుద్ధం గెలవడం అసాధ్యమని తెలిపిన అఫ్జల్ ఖాన్ కుట్ర దిగాడు. దేవాలయాలను ధ్వంసం చేసి శివాజీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ శివాజీ తొందరపడలేదు. చర్చల పేరుతో అఫ్జల్ ఖాన్ను ఎదుర్కొని తన తెలివి ధైర్యంతో అతన్ని ఓడించాడు. ఈ సంఘటన తర్వాత మహారాష్ట్ర అంతా శివాజీ పేరు మారుమోగిపోయింది. ఆపై బీజాపూర్ మొఘలులు ఎవరూ వదిలిపెట్టలేదు. అయినా శివాజీ తన గెరిల్లా యుద్ధ పద్ధతులతో అన్ని దాడులను తిప్పికొట్టాడు. 1663 పూణేలో షైన్స్తా ఖాన్పై మెరుపు దాడి, 1664 సూరత్పై దాడి. ఈ విజయాలతో మరాఠా సామ్రాజ్యం మరింత బలపడింది. ఇది చూసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన శక్తినంతా శివాజీపై కేంద్రీకరించారు. ఒక దశలో సంధి, అవమానం, బందీగా మారడం. కానీ శివాజీ అక్కడే ముగియలేదు. తన కుమారుడితో కలిసి మారువేషంలో ఔరంగజేబు చేతుల నుంచి తప్పించుకొని రాయ్గఢ్ చేరుకున్నాడు. ఆ తర్వాత రాజసింగ సైన్యం, నౌకాదళం, ఆయుధ వ్యవస్థ అన్నీ సిద్ధం చేసుకొని మొఘలులపై తుది పోరాటానికి సిద్ధమయ్యాడు. 1674 జూన్ 6 రాయ్గఢ్ కోట వేద మంత్రాల మధ్య మరాఠా సామ్రాజ్యానికి ఒక చక్రవర్తి ప్రకటించబడ్డాడు. అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ధర్మానికి రక్షకుడిగా, స్వరాజ్యానికి ప్రతీకగా, హిందూ సమాజానికి ప్రేరణగా. కానీ 1680 ఏప్రిల్ 3న రాయ్గఢ్ కోటలో ఈ మహావీరుడు ఈ లోకాన్ని విడిచిపోయాడు. కానీ ఆయన ఆలోచనను చనిపోలేదు, ఆయన ధైర్యం చనిపోలేదు, ఆయన స్వప్నం చనిపోలేదు. అది కొనసాగుతుంది తన కుమారుడు శంభాజీ మహారాజు రూపంలో. శంభాజీ మహారాజు వీరగాథపై పార్ట్ 2 వీడియో కావాలా? కామెంట్ చేయండి. మీ సపోర్ట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై భవానీ, జై శివాజీ, జై శంభాజీ మహారాజ్, జై హింద్.